హలో ఫ్యూచర్ డెవలపర్స్. జావా డెవలపర్ అవ్వాలని అనుకుంటున్నారు, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? చాలామంది స్టూడెంట్స్ జావా నేర్చుకోవాలని స్టార్ట్ చేస్తారు, కానీ కొన్ని రోజుల్లో కన్ఫ్యూజ్ అయ్యి స్టాప్ చేస్తారు. ఎందుకంటే ప్రాపర్ రోడ్ మ్యాప్ ఉండదు, ర్యాండమ్ ట్యుటోరియల్స్ ఫాలో అవుతారు, కానీ ఆ ప్రాబ్లం ఏమిటో ఫినిష్. ఈ ఛానల్లో నేను మీకు జావాని బేసిక్స్ నుంచి ఇంటర్వ్యూ లెవెల్ వరకు స్టెప్ బై స్టెప్ సింపుల్గా నేర్పిస్తాను. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కాన్సెప్ట్స్ని షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను, కానీ యూట్యూబ్లో ప్రతి టాపిక్ని డీటెయిల్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో మనం జావాని కంప్లీట్గా నేర్చుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ జావా? జావా ఎందుకు క్రియేట్ చేశారు? జావా ఎలా వర్క్ అవుతుంది? తర్వాత జావా ఇన్స్టలేషన్, ఫస్ట్ జావా ప్రోగ్రామ్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, అరేస్, స్ట్రింగ్స్, మెథడ్స్. ఇవి కంప్లీట్ అయ్యాక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేద్దాం. క్లాసెస్, ఆబ్జెక్ట్స్, కన్స్ట్రక్టర్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇంటర్ఫేసెస్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఈజీగా నేర్చుకుందాం. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్, మల్టీ థ్రెడింగ్, ఫైల్ హ్యాండ్లింగ్, జేడీబీసీ, జావా 8 ఫీచర్స్, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్, స్ట్రీమ్ ఏపీఐ, ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. కోర్ జావా కంప్లీట్ అయ్యాక కోడింగ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, మినీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేద్దాం, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం, ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేద్దాం. ఫైనలీ స్ప్రింగ్ బూట్ నేర్చుకొని జావా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాం. నా గోల్ ఒక్కటే, జావాని సింపుల్గా, ప్రాక్టికల్గా అందరికీ అర్థమయ్యే విధంగా నేర్పించడం. మీరు బిగినర్ అయినా, కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా ఈ ఛానల్ మీకోసమే. కాబట్టి మన జావా జర్నీని ఇవలే స్టార్ట్ చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, కమెంట్స్లో జావా అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మన సిరీస్ వాట్ ఈస్ జావా అనే టాపిక్తో స్టార్ట్ అవుతుంది. Until then, keep learning, keep coding. See you in the next video.